మరి 7:30 కాల నుంచి అమ్మవారి సేవల పాటలు ప్రారంభమవుతున్నది. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారి సేవల పాటలో కూడా పాల్పంచుకోవడం మరి మరి కోరుతున్నాం. ఉగాది సందర్భంగా బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారాధన జరగబడుతున్నది. కావున 50 మంది భక్త మాసలు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి మరి వారి కోరుచున్నాం. చెప్పిందాం ఏమ్మా ఏమ్మా అది దూపమంటే అన్నసభలో ప్రారంభమైనది. 50 మంది భక్త మాంసం వచ్చేసి ఈ యొక్క స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి మరి మరి కోరుచున్నాం. అన్న సమారోహం ప్రారంభమైనది. 50 మంది భక్త మాంసం వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మరి మరి కోరుచున్నాం. అలాగే అన్న సమారోహం ఏంట్రా జగదీశ్ ఇవ్వలేగా కడలి వెంకటేశ్వరరావు గారు దగ్గిపడి వాస్తవులు అమ్మవారికి 50 రూపాయలు విరాళం ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామి ఆ అమ్మవారి ఎల్లవెల్ల కాపాడని ప్రార్థిస్తున్నాం. ఉయ్యాలో తీసేసి ఇల్లు లోపండి హలో, ఉగాది సందర్భంగా మన అడవిపల్లి గ్రామంలో శ్రీ 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 కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈరోజు సాయంత్రం బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారోహం జరగబడుతున్నది. కావున 50 మంది భక్త మహర్షులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించడం మరి వారు కోరుచున్నాం. ఉగాది సందర్భంగా బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలకు అఖండ అన్న సమారోహం జరగబడుతున్నది. కావున 50 మంది భక్త మహర్షులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మరి మరి కోరుచున్నాం. అలాగే 8 గంటల నుంచి అమ్మవారి సీరల పాటలు జరగబడుతున్నది. 50 మంది భక్త మహర్షులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి సీరల పాటలో కూడా పాలు పంచుకోమని మరి మరి కోరుచున్నాం. మా ప్యాన్కి ఇడ్లీలు తెల్లవాళ్ళు బోల్ పడకండి. మామిడి రొట్టె ఎవడే కాదు ఇంకా చెప్పుకో అసలు ఏం ఇస్తున్నా ఇద్దాం. రే రాయిస్తారా
రావాలబ్బాయి జనం లేరు కదా కంగారు పడతాం చెప్పలేదు వాళ్ళు అనుకుంటే మాత్రం రంగంలో ఇదా హలో, ఉగాది సందర్భంగా బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారాధన జరగబడుతున్నది. కావున 50 మంది భక్త మహతులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించడం మరీ కోరుచున్నాం. ఉగాది సందర్భంగా మన అడేపాలెం గ్రామంలో కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారాధన జరగబడుతున్నది. కావున 50 మంది భక్త మహతులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మరీ కోరుతున్నాం. అలాగే 8 గంటల నుంచి అమ్మవారి సీరలో పాట జరగబడుతున్నది. కావున 50 మంది భక్త మహతులు వచ్చేసి ఈ యొక్క సీరల పాటలో కూడా పాలు పంచుకోమని మరీ కోరుతున్నాం. బోనం నాగేశ్వరరావు గారు గగ్గిపడి వాస్తువులు 50 రూపాయలు అమ్మవారికి విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవెల్లా కాపాడమని కోరి ప్రార్థిస్తున్నాం. ఉగాది సందర్భంగా మన అడేపాలెం గ్రామంలో శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారాధన జరగబడుతున్నది. కావున 50 మంది భక్త మహతులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించడం మరీ కోరుతున్నాం. అలాగే 8 గంటల నుంచి అమ్మవారి సేవ కాలంలో జరగబడుతున్నది. కావున 50 మంది భక్త మహతులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి సేవ కాలంలో కూడా పాల్గొనడం కోరుతున్నాం. మగవారికి బట్ట ఉందండి, మగవారికి బట్ట సిస్టమ్ ఉంది, ఆడవారికి సిట్టింగ్ అండి. ఏ క్యాచ్ అవ్వట్లేదు అటు అంటే వచ్చి అలా కదండి అలాగే చూడండి ఎదురుకుండా ఓకే పక్కన చూస్తారు. ఓకే 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 కొద్దిగా అన్నప్పుడుగా నాన్నప్పుడుగా అక్కడికి పోతారు. ఓకే ఓకే ఎల్లు హలో, ఉగాది సందర్భంగా మన అడేపాలెం గ్రామంలో శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారాధన జరగబడుతున్నది. కావున 50 మంది భక్త మహతులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మరీ కోరుతున్నాం. ఉగాది సందర్భంగా మన అడేపాలెం గ్రామం నందు శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన నవగాయ కోరుతున్నాం. అలాగే 8 గంటల నుంచి జరుగుతున్నది. కావున 50 మంది భక్త మహతులు కూడా వచ్చేసి అమ్మవారి తీర పాటల్లో కూడా పాలు పంచుకోవాలని మరీ కోరుతున్నాం.
మగవారికి బత్తి ఉందండి, ఆడవారికి సిట్టింగ్ అండి. మగవారికి బత్తి, ఆడవారికి సిట్టింగ్ అండి. ఉగాది సందర్భంగా మన అడవిపాలెం గ్రామం నందు శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ సమావేశం జరగబడుతున్నది. కావున 50 మంది భక్తమాతలు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించడం మరీ మరీ కోరుతున్నాం. అలాగే మగవారికి భక్తి తీసుకెళ్ళండి. మగవారికి భక్తి, ఆడవారికి తిండు. వెళ్ళండి, బయట వెళ్ళండి, వెళ్ళండి, భోజనండి. మీరు కూడా వెళ్ళండి, అందరూ వెళ్తారు, అందరూ వెళ్తారు ఏమా. హలో, ఉగాది సందర్భంగా మన అడవిపాలెం గ్రామం నందు శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ సమావేశం జరగబడుతున్నది. కావున 50 మంది భక్తమాతలు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించడం మరీ మరీ కోరుతున్నాం. అలాగే మగవారికి సిట్టింగ్ భక్తి అండి, ఆడవారికి మాత్రమే సిట్టింగ్, మగవారికి భక్తి. చాలా బాగుంది, రైస్ కూడా బాగుంది. అలా ఉగాది సందర్భంగా మన అడవిపాలెం గ్రామం నందు ఒక్కొక్క రాజ్యాంగ అకౌంట్ ఒకసారి గుడి దగ్గర రండి. ఒక్క రాజ్యాంగ అకౌంట్ సారి గుడి దగ్గర రావాలండి. ఉగాది సందర్భంగా మన అడవిపాలెం గ్రామంలో శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద నవగాయ పిండి వంటలతో అఖండ సమావేశం జరగబడుతున్నది. కావున 50 మంది భక్తమాతలు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించడం మరీ మరీ కోరుచున్నాం.
ఉగాది సందర్భంగా మన అడవిపాలెం గ్రామం నందు శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారోహం జరగబడుచున్నది. కావున 50 మంది భక్తమాసులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మరీ మరీ కోరుతున్నాం. ఉగాది సందర్భంగా మన అడవిపాలెం గ్రామం నందు శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద బ్రహ్మాండమైన నవగాయ పిండిలతో అఖండ అన్న సమారోహం జరగబడుతున్నది. కావున 50 మంది భక్తమాసులు విచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మరీ మరీ కోరుతున్నాం. అలాగే 8 గంటల నుండి అమ్మవారి సేవల పాట జరగబడుతున్నది. కావున 50 మంది భక్తమాసులు ఈ యొక్క సేవల పాటలో కూడా పాలు పంచుకోమని మరీ మరీ కోరుతున్నాం. మగవారికి తప్పేయండి, ఆడవారికి సిట్టింగ్. సందర్భంగా కంట్రోల్ చేయాలి జనాల్ని. నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారోహం జరగబడుతున్నది. రమ్మని చెప్పారా? 50 మంది భక్తమాసులు వచ్చేసి ఇవాక అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మరీ మరీ కోరుచున్నాం. ఉగాది సందర్భంగా బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారోహం జరగబడుతున్నది. కావున 50 మంది భక్తమాసులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మరీ మరీ కోరుచున్నాం. చెప్పుంటుంచండి అది కైమా కొంచెం అది కైమా అంటే ఇది ఏంటంటారు అదే సోయాబీన్తో తయారు చేస్తే కైమా. ఉగాది సందర్భంగా బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారోహం జరగబడుతున్నది. కావున 50 మంది భక్తమాసులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించడం మరీ మరీ కోరుతున్నాం. పెరిగేది ఉందండి, చెప్పండి అమ్మా. అలాగే 8 గంటల నుండి కొంచెం వేసి కావాలంటే రెండోసారి ఎత్తిగా చేసేసి 50 మంది భక్తమాసులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ పాటలు కూడా పాలు పంచుకోమని మరీ మరీ కోరుతున్నాం. రావిడి మరి తిన్నావమ్మా? నెల్లూరు వాస్తవులు అమ్మవారికి గోగుల రాజుగారు అమ్మవారికి 50 రూపాయలు విరాళం ఇచ్చారు. వాణిని గారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లవల్ల కాపాడమని కోరి ప్రార్థిస్తున్నాం.
రే ఒకసారి బొట్టు పెట్టి రే ఒకసారి బొట్టు పెట్టి జోలు వస్తుంది 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 బొట్టు పెట్టి ఉగాది సందర్భంగా బొట్టు పెట్టాం బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమావేశం జరగబడుచున్నది కాక 50 మంది భక్తవాసులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించడం మరి కోరుచున్నాం. ఉగాది సందర్భంగా బ్రహ్మాండమైన నవగాయ పిండి వంటలతో అఖండ అన్న సమారోహం జరగబడుచున్నది కావున 50 మంది భక్తవాసులు వచ్చేసి ఈ యొక్క అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించడం మరి కోరుచున్నాం. అలా మగవారికి భక్తి సిస్టమండి. గాజులు అంటే దుర్గమ్మ తీసేయి అమ్మకే పెడుతున్నాడమ్మా అమ్మ సేవలు ఎప్పుడూ ఉంటాడు ఆయన ప్రోత్సాహంతో కొంత ముందుకెళ్తున్నాం. తోట లీలావతి గారు అమ్మవారికి 110 రూపాయలు అమ్మవారికి విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ అమ్మవారి ఎల్లవెల్ల కాపాడమని కోరి ప్రార్థిస్తున్నాం. పట్టుకెళ్ళి సీను కె అలువేలు గారు అమ్మవారికి 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లవెల్ల కాపాడమని కోరి ప్రార్థిస్తున్నాం. మర్చిపోయి చెప్పాను సీను మీదే సీను ప్లేటు అని చెప్పాను. హలో ఈ అన్న సమారాధనకి ఐటమ్స్ రూపంలో సహకరించిన దాతలు పీతాని పంటయ్య గారు, బూరి చుట్టూరి రామాంజనేయులు గారు, కర్రి కడలి జయచంద్రరావు గారు, గొడాల త్రిమూర్తులు గారి కుమారులు గొడాల అన్నవరం బాబు గారు బ్రదర్స్ వీరిద్దరూ కలిపి పులిహోర, అలాగే గుబ్బల రామకృష్ణ గారి కుమారుడు సురేష్ కుమార్ గారు కేసరి, ముచ్చర్ల బాబీ గారు కర్రీ, జక్కంజట్టి నాగరాజు గారు, జయరాజు గారు, వరప్రసాద్ గారు, శ్రీని గారు, సురేష్ గారు వీరు 5గురు కలిపి సాంబార్, చెరుకూరు అంజబాబు గారు 5,000 రూపాయలు, తోట రామకృష్ణ గారు 5,000 రూపాయలు. వీరందరూ కూడా హలో ప్లేట్లు గ్లాసులు వేసుకున్న వారు బండి వెంకటేశ్వరరావు గారు కాఫీ హోటల్ వారు. వీరందరూ కూడా ఈ అన్న సమారాధనకి ఐటమ్స్ రూపంలో విరాళాల రూపంలో సహకరించిన దాతలు. వారిని వారి కుటుంబాన్ని ఈ అమ్మవారు వెలవెల్లా కాచుకోబడతారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. హలో హలో ఈ అన్న సమారాధనకి విరాళాల రూపంలో సహకరించిన దాతలు హలో ఈ అన్న సమారాధనకి విరాళాల రూపంలో సహకరించిన దాతలు కడలి రామకృష్ణ గారు, శేషమ్మ గారు అల్లుడు గారు 1000 రూపాయలు, దొమ్మటి సత్యనారాయణ గారు 1016, పి త్రిమూర్తులు గారు 1000 రూపాయలు, జి వెంకటకృష్ణ గారు 1000 రూపాయలు, కడలి వెంకటేశ్వరరావు గారు మాస్టర్ గారు, ఇంటికి అన్నీ ఇవేళ పసుపు కలిపాం, పసుపు కలిపి ఇస్తున్నాడు బండారు ఇస్తున్నాడు. బండారు తీసుకోండి. మజ్జిగ కావాలా? ఓకే మజ్జిగ ఇస్తాను. ఓకే మజ్జిగ కలిపి గ్లాస్ ఓకే. జంట రాజేష్ గారు అమ్మవారికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లవెల్ల కాపాడమని కోరి ప్రార్థిస్తున్నాం. పెట్టినా
రే అదే ఇవి ఉంచేసి మొక్కకి తులసి మొక్క వెంకన్న గారు కొంతేరు వాస్తవులు అమ్మవారికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లవల్ల కాపాడ ప్రతిపాదిస్తున్నాం. పెచ్చెట్టి నరసింహరావు గారు అప్పనిసరి వాస్తవులు అమ్మవారికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లవల్ల కాసి కాపాడమని ప్రతిపాదిస్తున్నాం. ఏముందండి అయ్యో పట్టించు నాగ సత్యనారాయణ గారు అమ్మవారికి 25 రూపాయలు విరాళం ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లవల్ల కలిసి కాపాడమని ప్రతిపాదిస్తున్నాం. తీసుకోమ్మా పోదాన్ని లైన్ లో పెట్టలేదు నువ్వు పెద్ద విరాళాలు సహకరించిన దాతలు కడలి రామకృష్ణ గారు, శాసం గారు అల్లుడు గారు 1000 రూపాయలు, దొమ్మటి సత్యనారాయణ గారు 1116, టి త్రిమూర్తులు గారు 1000 రూపాయలు, జి వెంకటకృష్ణ గారు 1000 రూపాయలు, కడలి వెంకటేశ్వరరావు గారు మాస్టర్ గారు 1000 రూపాయలు, పౌరు దేవేంద్ర గారు 2000 రూపాయలు, కడలి రామకృష్ణ గారు 500 రూపాయలు, శీలం దుర్గారావు గారు 1000 రూపాయలు, గద్దాడ గణపతిరావు గారు 1000 రూపాయలు, గొడవల సత్యనారాయణ గారు 1000 రూపాయలు, అధికారి రాంబాబు గారు 5000 రూపాయలు, లక్కోజు సత్యనారాయణ శర్మ గారు 2000 రూపాయలు, బొద్దరాజు సూర్యనారాయణ రాజు గారు 2500, తోట రామకృష్ణ గారు 5000 రూపాయలు, బొట్టాన్ని పెట్టించుకో. అమ్మా ఏం కాదమ్మా అర్థం చేసుకోవాలి జనాలు హలో శీలం దుర్గారావు గారు 1000 రూపాయలు, సూర్యనారాయణ రైస్ మిల్స్ వారు 1000 రూపాయలు, కర్రన బాలకృష్ణ గారు 3000 రూపాయలు, ఎల్ఎన్ఎస్సి వారు 1200 రూపాయలు, శేఖర్ గారు కొబ్బరికాయలు కొట్టు వారు దాసర్ చిన్న గారు 1200 రూపాయలు, పాలకొల్లు నరసింహమూర్తి గారు కొబ్బరికాయలు కొట్టు వారు 3000 రూపాయలు, మల్లంపల్లి నాగేశ్వరరావు గారు 1000 రూపాయలు, బొలిశెట్టి స్వామినాయుడు గారు కొండయ్య గారు 500 రూపాయలు, నల్లం ప్రసాద్ గారు 121 రూపాయలు, కలుపూరి కృష్ణ గారు 1000 రూపాయలు, పేట సత్యనారాయణ గారు పెద్దప్పలు గారు 1000 రూపాయలు, గోడాల నాగేంద్ర గారు 500 రూపాయలు, కొరవటి బుద్ధిబాబు గారు 1000 రూపాయలు. వీరందరూ కూడా ఈ అన్న సమారాధనకి విరాళాల రూపంలో సహకరించిన దాతలు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు వెలవెల్లా కాపాడుతారని మరి కోరుబాధిస్తున్నాం. బాబు రైస్ 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 కూడా రమ్మని రైస్ రైస్ హలో రైస్ వేసుకోమా. పేతాని భాస్కర్రావు గారు అమ్మవారికి 100 రూపాయల విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు వెలవెల్లా కాచి కాపాడతారని మరి కోరుబాధిస్తున్నాం. హలో ఉగాది సందర్భంగా
మన అడవిపాలెం సెంటర్లో అడవిపాలెం కనకదుర్గమ్మ గుడి వద్ద బ్రహ్మాండమైన నవకాయ పిండి వంటలతో గుమగుమలాడే పిండి వంటలతో అన్న సమారాధన జరగబడుతుందండి. కావున 50 మంది భక్తులు వచ్చేసి ఈ అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. హలో, భక్తులు మగవారికి మాత్రమేనండి, ఆడవారికి సిట్టింగ్ అండి. హలో, భక్తులు తినేవారు అందరూ కూడా మీరు తినేసిన ప్లేట్లు గ్లాసులు అక్కడ డ్రమ్ములు పెట్టారండి, డ్రమ్ములు వెళ్ళండి. తీసుకురాపోయా సర్దా హలో, ఉగాది సందర్భంగా మన అడవిపాలెం గ్రామం పైన శ్రీ కనకదుర్గమ్మ వారి గుడి వద్ద బ్రహ్మాండమైన నవకాయ పిండి మండలతో గుమగుమలాడే పిండి మండలతో అన్న సమారాధన జరగబడుతుంది. మామూలుగా ఉండిపోయి సాయంత్రం ఫోన్ చేద్దామని చెప్పి వస్తుంది ఉండిపోయినా ఇంకా అలాగే. హలో, ఈ అన్న సమారాధనకి ఐటమ్స్ రూపంలో సహకరించిన దాతలు బూరు వేసుకున్న వారు పేపాని పండయ్య గారి కుమారులు. హలో, బూరు వేసుకున్న వారు పేతాని పండయ్య గారి కుమారులు. కర్రీ వేసుకున్న వారు చుట్టూరి రామాంజనేయులు గారు. పులిహార వేసుకున్న వారు కడలి జయచంద్రరావు గారు. అలాగే గోడాల త్రిమూర్తులు గారి కుమారులు గోడాల అన్నవరమాబు గారు.